హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత యూట్యూబ్ లాంగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ సండేకి నేను చేసిన మటన్ ఎక్నీ పులావ్ రెసిపీ ఈజీగా ఎలా అయితే ప్రిపేర్ చేస్తానో నేను అదే రెసిపీని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ని బోన్ ఆర్ బోన్లెస్ ఏదైనా పర్వాలేదు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసి కళ్ళుప్పు, పసుపు, ఆయిల్ వేయాలి. ఇక్కడ ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే మనకి పీసెస్కి చాలా బాగా పడుతుంది. నెక్స్ట్ అందులోనే ఒక 2 పెద్ద యాలక్కాయలు, ఒక 2 పలావాకులు, చిన్ని దాల్చిన చెక్క ముక్క, ఒక 3 చిన్న మరాఠీ మొగ్గలు, 2 స్టార్ అనాస్ ఫ్లవర్స్, 3 గ్రీన్ ఇలైచి, కొన్ని లవంగాలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసి ఒక 2 గ్రీన్ చిల్లీస్, మనకి మటన్ రైస్కి ఎంతైతే వాటర్ యూజ్ అవుతుందో ఆ వాటర్ అంతా ఇక్కడ వేసేసుకోవాలి. నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. నేను 1 గ్లాస్ మీద హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నాను. సో 3 గ్లాస్ వాటర్ ఇక్కడే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మెత్తగా ఉడికినంత వరకు, అంటే మనకి ఎన్ని విజిల్స్ అయితే మనకు కుక్కర్ వస్తే మెత్తగా అవద్దు అన్ని విజిల్స్ పెట్టుకొని ప్రెజర్ అంతా పోయాక మటన్ పీసు ఒక్కసారి ఉడికిందో లేదో చెక్ చేసుకొని, ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. నా మటన్ అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. సో అందుకని పీసెస్ని సపరేట్ చేసేసి స్టాక్ని పక్కన పెట్టేసుకుంటాను. ఈ స్టాక్ కొంచెం తగ్గుతుంది, అంటే నేను 3 గ్లాస్ వేసాను కదా, ఒక 2.5 లేదా 2 గ్లాసెస్ ఉంటుందన్నమాట. మళ్ళీ మనం యాడ్ చేసుకున్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకొక గిన్నె పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ఆయిల్ ప్లస్ ఘీ వేసి కొంచెం షాజీరా, అలాగే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఫ్రై చేసిన కలరే మన పులావ్కి లాస్ట్లో సెట్ అవుతుంది అనమాట, ఎటువంటి కలర్స్ వేయకుండా. అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, టమాటా పీసెస్ని కూడా వేసి టమాటాసు సాఫ్ట్ అయినంత వరకు కుక్ అయ్యాక ఒక 4 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇదైతే ఫ్రెష్గా చేసుకున్నది అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా పచ్చివాసన పోయినంత వరకు, నెక్స్ట్ అలాగే ఆయిల్ సైడ్ నుంచి రిలీజ్ అయినంత వరకు మనం ఈ మసాలాను అయితే బాగా ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు గట్టి పెరుగు ఉంటుంది కదా, వాటర్ అది మిక్స్ చేయకుండా ఆ పెరుగు వేసేసి ఈ మసాలా ఆ పెరుగు మొత్తం అంతా కలిసి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక 2 స్పూన్స్ గరం మసాలా పౌడరు, 2 స్పూన్స్ ధనియా పౌడరు వేసి బాగా ఈ మసాలా మొత్తం దగ్గరికి వచ్చేసి చక్కగా ఒక గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అన్నది కొంచెం టైం ప్రాసెసేనండి, కానీ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి పులావ్ అంత టేస్ట్ ఉంటుంది. అంతా ఫ్రై చేసుకున్నాక సపరేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని కూడా వేసుకొని ఈ మటన్ పీసెస్కి ఆ మసాలాస్ మొత్తం కలిసేలాగా బాగా హై ఫ్లేమ్లోనే పెట్టి టోస్ట్ చేయాలి. నాకు ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానని చెప్పాను కదా, 3 గ్లాసెస్ ఆఫ్ మటన్ స్టాక్ కావాలి, కొంచెం తగ్గింది. నేను ఆ కొంచెం కూడా వాటర్ వేసేసి మొత్తం ఇందులో వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఇది బాయిల్ చేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది, సో అవి యాడ్ చేసుకున్నాను. మూత పెట్టి వాటరు బాగా కాగాలండి, అప్పుడే మనం రైస్ వేయాలి. నేను రైస్ని ఈ వాటర్ వేసాకే రైస్ని కడిగి పెట్టుకున్నాను. ముందు కడిగి పెట్టేసుకుంటే రైస్ బాగా మెత్తగా అయిపోతుంది. సో ఇలా వాటర్ బాగా మరిగాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి వాటరు రైస్ ఈక్వల్ అయ్యాక అప్పుడు సిమ్లో పెట్టేసుకొని పైన బరువు ఏదైనా పెట్టేస్తే ఒక 15 మినిట్స్కి మనకి పులావ్ అయితే బాగా కుక్ అయిపోయి ఉంటుందండి. కొంచెం వాటర్ లాగా ఉంటే మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2-3 మినిట్స్ అలా వదిలేస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే దీనికి బాస్మతి రైసు టేస్ట్ బాగుంటుంది, కానీ నాకు అంతగా నచ్చదు బాస్మతి రైసు. సో నేను నార్మల్ రైసే యూస్ చేశాను. ఏ రైస్ అయినా కూడా టేస్ట్ మాత్రం ఫ్లేవర్స్తోని చాలా బాగుంటుంది. అంటే మనం స్టాక్ వేసాం కదా, మటన్ స్టాకు, సో దానివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఈ రెసిపీని. నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి, మేము చేసాము ఈ రెసిపీ సెట్ అయ్యింది అని చెప్పేసి. మసాలాస్ అవి ఎక్కువ లేకుండా, ఘాటు ఎక్కువ లేకుండా సాఫ్ట్గా చాలా అంటే కమ్మగా మంచి టేస్ట్ వస్తుంది. కర్డ్ కూడా వేసాం కాబట్టి ఇంకా బాగుంటుంది. మేము దీంతో కర్డ్ రైతా కాకుండా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని అందులో సాల్ట్, నిమ్మరసం వేసి అది తింటాము. అది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ సండేకి మా స్పెషల్ అయితే ఇదే. మీరేం స్పెషల్ అయితే చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నన్ను లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ అయితే చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక లాంగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.